సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్, చాలా 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 ఎక్స్‌పీరియన్స్ ఉన్న గెస్ట్ మన ముందున్నారు. అసలు ఈ గెస్ట్ గురించి చెప్పాలంటే 1, 2 ఉండవు. చాలా కథలుంటాయి. ఎందుకంటే అవన్నీ నేను మాట్లాడతా కూడా ఇప్పుడు. బట్ నిజంగా చెప్పాలంటే సింపుల్‌గా ఒక లైన్‌లో ఈయన గురించి చెప్పాలి అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగుండే వ్యక్తే ఈయన. ఈసారి జైరాబాద్ టికెట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు బీజేపీ నుంచి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆయన ఏవైతే ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసిండ్రో ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఎన్ని రోజులు కూర్చున్నా సరిపోదబ్బా. ఒక ప్రముఖ సైంటిస్టు అండ్ సఫల అనే ఒక ఆర్గానిక్ కంపెనీ ఏదైతే ఉందో, ఆ కంపెనీకి ఫౌండరు, చైర్మను ఆయన్నే మన పైడి ఎల్లారెడ్డి గారు. ఆయనొచ్చిండ్రు. మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతోని మాట్లాడదాం. మస్తు ముచ్చటుండే చూడుండ్రి మీరు. సార్ నమస్తే. నమస్కారం అమ్మ. బాగున్నారా సార్? బాగున్నామమ్మా. సార్ మొదలు మీతోని మాట్లాడాలంటే నాకు ఒకటే ఒక భయమైంది ఏందంటే మీ చదువులు చూసి. ఫస్ట్ అదే అడగబుద్దయింది నాకు. అసలు ఒక సామాన్య మనిషి ఇంతగనం చదవగలుగుతాడా? ఏంది సార్ ఆ పీహెచ్‌డీలు, డిగ్రీలు ఏందసలు? ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీయా? వామ్మో! ఇంత కష్టమైన సబ్జెక్ట్ అది. అసలు ఎట్లా కుదిరింది మీకు ఇవన్నీ? ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ నాలాగా చాలా మంది చేశారు, వందల మంది. లేదు సార్ మాకట్లా ఉండది. మీరిప్పుడు నా ముందున్నారు కాబట్టి నేను మీ గురించే మాట్లాడతా. ఆర్గానిక్ కెమిస్ట్రీ పీహెచ్‌డీ కంటే ఎక్కువ అంటే నా మటుకు నేను ఏదైనా ఫారెస్ట్రీ చెప్పాలంటే జపాన్ పోయి అలా సర్వైవ్ అయ్యి వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడి వాళ్ళని ఇది చేయమనేది ప్రత్యేకంగా. ఎందుకంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ మధ్య పీహెచ్‌డీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. జనరల్‌గా డెఫినెట్‌లీ. కానీ అన్ని డిగ్రీలు అంటే 1, 2 మళ్ళీ ఎల్ఎల్‌బి లాస్ట్‌కి. ఇది స్పెషల్ ఎఫెక్టివ్. అసలు ఎలిజిబుల్. ఎందుకు వై ఆల్ దిస్ అసలు ఎందుకు ఇంత అంటే చదవాలనిపించింది మీకు? రెండుంటాయి అమ్మా. వెనకటి రోజుల్లో ఊర్లకెళ్ళి వచ్చిన తర్వాత మనకి హైదరాబాద్‌లో హ్మ్. ఫస్ట్ ఏంటంటే కెమిస్ట్రీ చేయాలనేది బలమైన కోరిక. నేను ఒరిజినల్‌గా ఇంటర్మీడియేట్ అయ్యే వరకి 10థ్ క్లాస్ వరకి చదువు నేను నా కొరకు చదవలే. మా తల్లిదండ్రులు ఊరికే పంపించేవాళ్ళు స్కూల్‌కు. పోక తప్పదు కదా అని 10థ్ వరకు చదివినాను. ఆ! అలా ఇలా తట్టుకుంటా మొత్తానికి చదివిన తర్వాత ఆ! 10థ్ తర్వాత ఒరిజినల్‌గా ఓహో! మనం ఎందుకు చదవాలనేది అర్థమైపోయింది. చదువు ఓకే. మొదలుపెట్టిన తర్వాత తెలిసింది ఇక దీని డెప్త్ ఎంత ఉంటుందో చూద్దామని చెప్పి మొదలుపెట్టినాము. ఎంబీబీఎస్ సీరియస్‌గా ప్రయత్నం చేసినాను. ఆ! చాలా 2 సార్లు ఒక్క మార్కులో మిస్ అయిపోయింది. ఆ రోజుల్లో ఎంబీబీఎస్ అనేది ఓహో! మొత్తమే తెలంగాణ అప్పుడు జాయింట్ స్టేట్‌లో చాలా తక్కువ సీట్లు కాబట్టి ఆ! ఒక సీట్లో మిస్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ అనేది బాగా అప్పుడు పట్టింది. ఓకే. ఇక దాన్ని కంటిన్యూ చేసి యూనివర్సిటీలో హ్మ్. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ రావడం జరిగింది. అప్పుడు కూడా సుమారుగా ఫారెస్ట్రీ ఒకటి. ఆ! చేసి బీఎస్సీ ఫారెస్ట్ చేసినాం అప్పుడు కామారెడ్డిలో. కదా! అది కూడా మంచి సబ్జెక్టే. దాని ద్వారా ఇక వచ్చింది ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎందుకు అబ్బింది. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే జనరల్ కెమిస్ట్రే. ఆ! దానిలో మాలిక్యూల్స్, ఎలక్ట్రాన్స్ ఎవ్వరికీ కళ్ళకి కనిపియయమ్మా. జెల్ అసలు ఎలగనే ఎలగవు ఎవరికీ ఎందుకంటే ఫాస్ట్‌గా. కళ్ళకి కనిపియని వాటిని మేము మైండ్‌తోని విజన్ చేసి, హ్మ్. దాన్ని క్రియేట్ చేసి అవుట్‌పుట్ ప్రొడక్ట్ మనకు దానికొచ్చే ఫలితం చూస్తుంటామనమాట. యెస్. సో, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక ఇంజినీర్ ఉంటాడు. ఒక ఆహ్, అదొక రకమైన గేమ్ లాగా అనమాట. అవును. రకరకాల ఉంటుంది కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకసారి అబ్బిందంటే అదొక హ్మ్. బ్రహ్మాండమైన సబ్జెక్టు. అదొక అడిక్షన్ అనమాట. దాన్ని చేసేవాడు రోజు అది చూసేసి దాంట్లోనే హ్మ్. సో, దాంట్లో నేనొక వ్యక్తిని. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇప్పటికీ ఎంజాయ్ చేస్తాను. దాంతోనే జపాన్‌లో అన్ని సంవత్సరాలు చేయగలిగాను. ఇప్పుడు కంపెనీ నడిపిస్తున్నానంటే నా యెస్. బ్యాక్‌గ్రౌండ్ నాకున్న సబ్జెక్ట్ మీద ఉన్న నాలెడ్జ్, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ హ్మ్. నన్ను ఇప్పటికి నడిపిస్తుంది. సఫలా ఆర్గానిక్స్ ఈ కంపెనీకి చైర్మన్‌గా, ఫౌండర్‌గా అన్నీ మీరే ఇగ. సర్వం కంపెనీయే మనది. సో, ఈ కంపెనీని అసలు ఎందుకు స్థాపించాలనిపించింది? ఏంది మీ ఉద్దేశ్యం దాంతోని? నేను జపాన్‌లో చాలా సంవత్సరాలు టొయోటా గ్రూపుల్లో పనిచేసి ఇండియాకి అది తీ కంపెనీ తీసుకొచ్చాము. తర్వాత అయితే ఏమైందంటే నేను జాయిన్ అయినప్పుడు ఒక మెటీరియల్ కొత్త డెవలప్ ఈ సోలార్ సెల్స్ హ్మ్. కార్లను లైట్‌తోని కార్లు నడిపియాలని, అవు. గ్యాస్‌తోని కార్లు నడిపియాలనే కాన్సెప్ట్ మీద నేను రీసెర్చ్ చేసి మెటీరియల్స్ డెవలప్ చేసేవాళ్ళము. హ్మ్. కాకపోతే అది ఆటోమొబైల్ కంపెనీ అయినా అందులో చాలా రీసెర్చ్ ఉంటాయి. అందులో నేను మెటీరియల్ సైన్స్‌లో పనిచేసేవాడిని. హ్మ్. పనిచేసిన తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంత ఇంత అయిన తర్వాత గ్రో అయిన తర్వాత మేనేజరు, జనరల్ మేనేజరు, సీనియర్ మేనేజరు, జనరల్ మేనేజర్ అయిన తర్వాత మనకేంటంటే బాధ్యతలు పెరుగుతాయి. హ్మ్. ఇంత ఇంత మెటీరియల్ సైన్స్ పోయి ఆటోమొబైలు కంపెనీలు పెట్టాలి, ఇండియాలో కంపెనీ పెట్టాలంటే వాళ్ళతో టై అప్ ఈ అగ్రిమెంట్లు అనేది ఒక విసుగొచ్చేసింది నాకు. ఆ! నేను అందులో నా స్పెషలైజేషన్ కెమిస్ట్రీ కాబట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నేను ఒక గుర్తింపు పొందలేను కదా! హ్మ్. ఎందుకో హ్మ్. అలా పోయినా గానీ నాకు నచ్చలేదు. హ్మ్. హ్మ్. తర్వాత తిరిగి వచ్చేసి సరే ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయాలంటే ఏది ఉంటుంది మనం ఇప్పుడు చాలా మందిని ఇక్కడ ఇండియా నుంచి పిలిచి అక్కడ ఉద్యోగాలు ఇచ్చాము. టొయోటాలో ఇచ్చాము, జపాన్‌లో అవును. ఈ ఇంటర్వ్యూ విషయం చేసాం. కూడా నేను ఆ! చాలా సార్లు విన్నా. అయితే వాళ్ళని జపాన్‌కి ఇంటర్వ్యూ చేసి మనోళ్ళని అక్కడ ఉద్యోగాలు పట్టుకపోయి ఇచ్చే బదులు ఇక్కడే కంపెనీ పెట్టి మనోళ్ళకి మనమే ఉద్యోగం ఇవ్వాలనేది కూడా ఒక కాన్సెప్ట్. యెస్. సో, యెస్. దాంతోనే హైదరాబాద్ వచ్చాను. మిత్రులు కొంతమందిని కలిసి స్టార్ట్ చేసినాము. బట్ ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పటికి నేను ఆల్రెడీ టొయోటాలో ఉండి ఇండియాలో నడిపిస్తున్నాను. హ్మ్. బట్ హ్మ్. ఈ కంపెనీ 2 నడిపియలేం కాబట్టి ఈ నేను పెట్టిన కంపెనీకి జపనీస్ ఆయన్ను
సీనియర్ ఆయన ఫైజర్ నుంచి ఒక CEO మంచిది సార్ మీ కాన్సెప్ట్. ఆయన తీసుకు మిమ్మల్ని ఆళ్ళు పిలిపించుకుంటారు, ఆడ పని వాళ్ళని చేయించుకుంటారు, మీరు ఆళ్ళని పిలిపించుకొని ఈడ పని చేయించుకుంటారు. మరి అప్పుడు మనకు ఆ పరిస్థితుల ప్రకారం అంతకంటే మార్గం లేదు. ఎందుకంటే ఉమ్. నేను టొయోటా కంపెనీకి సర్వీస్ చేయాలి అని అంటే ఈ కంపెనీ ఉమ్. తప్పకుండా ఆ ఆలోచన వాళ్ళ విధానానికి మ్యాచ్ కావాలి కాబట్టి దీన్ని జపనీస్ వాళ్ళు నడిపిస్తేనే బాగా అని చెప్పి మన కంపెనీకి జపనీస్ ఆయన CEO పెట్టాం. ఉమ్. నేను సో జపాన్ ఉన్నా, ఆయన ఈ ఇండియాలో ఉన్నాడు. రోజు మనం ఇక్కడ మన దగ్గర ఇట్లా టింగుమని పోయి టొయోటా కార్లన్నీ కొనుక్కుంటున్నాము, తిరుగుతున్నాం దాంట్లో అంటే దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మన ఎల్లారెడ్డి సారే కదా సార్? ఇండియాలో కార్లు పెట్టడంలో మొదట్లో వాళ్ళు టొయోటా కంపెనీ ప్రపంచమంతా మొదటి నుంచి కూడా చాలా ఫేమస్ కానీ ఉన్నాయి. ఇండియాలో ఇండియాలో రావడానికి వాళ్ళు అసలు ఇంకొక 10 సంవత్సరాల ముందే పెట్టాల్సిండే. ఆ, కాకపోతే మేము ఎన్నిసార్లు చెప్పినా అప్పటికే వాళ్ళు అమెరికాలో చైనాలో ఫుల్ బిజీ ఉండి ఉమ్. ప్రొడక్షన్ చేయలేమని చెప్పి వెనక పోయిన 99లో మొదటిసారి పెట్టినారు కార్లు ఇక్కడ. ఓకే. మనకు చాలా కొద్దిగా మొదలుపెట్టి కొన్ని కార్లు తీసేవారు. అప్పటికే డిమాండ్ ఉండేది. ఆ, బట్ తర్వాత వాళ్ళు ఇండియా పొటెన్షియల్ మార్కెట్ ప్రపంచంలో సెకండ్ థర్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ అని తెలిసిన తర్వాత కొంచెం ఎక్స్పాండ్ చేశారు. ఇప్పుడు ఓకే. మీకు తెలుసు ఒకసారి 1 year వెయిట్ చేయాలి కార్, మంచి కార్ అవునవును, కావాలంటే. అవును. టొయోటా అంటే దీని వెనకాల కొన్ని టొయోటా ఏమైనా- కార్ మనం చూసి దాని వెనకాల చాలా రీసెర్చ్ ఉంది. Yes. దాని వెనకాల వేలాది మంది పనిచేసి ఒక్కొక్క కాంపోనెంట్ తయారు చేయడానికి అవసరమైన Hmm. టెక్నాలజీ డెవలప్ చేసే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చాలా ఉన్నారమ్మా. ఉమ్. సో అండ్ నేను ఇది విన్న తర్వాత కూడా చాలా ఇంప్రెస్ అయినా సార్. చాలా సంవత్సరాల కిందనే మనోళ్ళని చాలా మందిని జపాన్ పట్టుకుపోయి ఆడ కొలువులు పెట్టించారు అని. ఎంతమంది దాకా పట్టుకుపోయి ఉంటారు మీరు ఎట్లా? ఇప్పుడు ముఖ్యంగా నేను ఏం చేసిన అంటే ఎక్కడో ఆల్రెడీ ఇక్కడ టాలెంట్ ఉన్న ఉద్యోగాల అవకాశం ఉన్న వాళ్ళని తీసుకుపోలే. ఆ, ఎక్కడైతే రూరల్ ఏరియాల నుంచి వచ్చి ఎక్కడో మారుమూల కాలేజీలో చదివి ఉమ్. ఆయన పూర్తి ఇంగ్లీష్ మాట్లాడలేడు అని అలాంటి టాలెంట్ తక్కువ ఉండి వాళ్ళకి ఎక్స్పోజ్ చేయడానికని ముఖ్యంగా నేను పంపించిన వాళ్ళందరూ ఇక్కడ కామారెడ్డి నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది. సో కామారెడ్డి రూరల్ బిడ్డ. ఏరియాల నుంచి సెలెక్ట్ చేయండి. మరి ఇక కామారెడ్డి అంటే మీరు కామారెడ్డి బిడ్డ, నేను కామారెడ్డి కోడలు. చాలా సంతోషం అమ్మా, అది విన్నాను. మీ ఆయన కూడా కామారెడ్డి ఆ, జిల్లా రామారెడ్డి విలేజ్ నుంచి అని విన్నాను. కాలవేర స్వామి సంతోషం. గుడి వెనకనే ఉంటారు. మా కామారెడ్డి జిల్లా నుంచి మీ ఆయన కూడా రావడం అనేది చాలా మాకు కూడా గర్వకారణం. చాలా సంతోషం అమ్మా. ఎస్ సార్, థ్యాంక్ యూ. అసలు నిజంగా కామారెడ్డిని యాద పెట్టుకొని మీరు జపాన్ దాకా పోయి అసలు మొత్తం ఆడ సెటిల్ అయిపోవచ్చు మీరు హ్యాపీగా. మీకున్న హోదాకి, మీకున్న డిమాండ్కి మీరు ఆడ మంచిగా ఒక ఇల్లు అంతా అన్నీ ఉన్నాయి మీకు ఆడ. ఇది లేదు అది లేదు అని లేదు. సిటిజన్షిప్ కూడా వచ్చేసింది మీకు. సో హ్యాపీగా ఉండొచ్చు మీరు. కానీ అవన్నీ ఇడ్చుకొని ఇప్పుడు మళ్ళా నా ఊరు, నా జనాలు, నేను ఇక్కడ రాజకీయం చేయాలి, సర్వీస్ చేయాలి, ఎందుకు? వై? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిన్న ఊర్లో ఒకటి వాళ్ళని చూసాం, మా తల్లిదండ్రులు కష్టపడే చూసాం. ప్యూర్ వ్యవసాయ కుటుంబం కాబట్టి వాళ్ళ కష్టం చూసిన తర్వాత ఎప్పుడన్నా వాళ్ళకి తిరిగి ఏమైనా చేయాలి. వాళ్ళకే కాకుండా మన ఊరికి చేయాలి, మన మండలానికి చేయాలి, మన జిల్లాకి చేయాలనే కోరిక బలంగా ఉండేది. నేను జపాన్లో పనిచేసినప్పుడు ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చిన రాగానే కామారెడ్డి వాళ్ళు వీడేంద్ర ఈ పిక్చర్లకు ఎప్పుడు కామారెడ్డి అంటాడని నన్ను చూసేవాళ్ళు చాలామంది అనేవాళ్ళు. బట్ మరి ఇప్పుడు నా ఏరియా నేను డెవలప్ చేసి ఎవరి ఏరియా వాళ్ళు డెవలప్ చేస్తే దేశం బాగుపడుతుంది కదమ్మా. సో దేశాన్ని బాగుపడే, ప్రపంచాన్ని బాగా చేసే శక్తి లేకపోయినా అట్లీస్ట్ నా ప్రాంతాన్ని నేను ఏదైనా చేయగలుగుతామనే తాపత్రయం ఉంది. కామారెడ్డిలో బాగా ఇష్టమైంది ఏం చెప్పు నాకు. అసలు ఇట్లా మాట్లాడితే కామారెడ్డిలో ఏమి ఇష్టం మీకు చెప్పు. కామారెడ్డి చదువుకున్న దేవాలయం లాంటి కాలేజ్ ఉందమ్మా కామారెడ్డిలో. ఆ, తెలంగాణలో జాయింట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడే ఒక ప్రత్యేకమైన కాలేజ్ ఉంది. 1963 నేను పుట్టినప్పుడు పెట్టిన కాలేజీ. అందులో ఎన్నో స్పెషల్ కోర్సులు ఉండేది. అదొక దేవాలయం. నేను కాలేజ్ అనట్లేదు, దానికి మేము ఎంత చేసినా తక్కువనే. దానికి ఇప్పటికీ మా శాయశక్తుల ప్రయత్నం సార్ కామారెడ్డి చేస్తున్నాను. అనగానే నాకేం గుర్తుకొస్తుంది తెలుసా? ఇగో మీరు ఎవ్వరు ఏమనొద్దు నన్ను. కామారెడ్డిలో మన రైల్వే స్టేషన్ దగ్గర స్వీట్ షాప్ ఉంటుంది. ఆడ మలై చెంచం దొరుకుతుంది. తిన్నారా మీరు ఎప్పుడైనా? ఏదో బాంబే ఢిల్లీ వాళ్ళ స్వీటు బాంబే ఉండదు కానీ మేము కాదు, ఉన్నప్పుడు శ్రీ బాలాజీ అని ఉంటది. ఉండొచ్చు, పేరైతే విన్నాను. అసలు అలాంటి మలై చెంచం హైదరాబాద్ లో కూడా దొరకదు. నన్ను నమ్ముండ్రి, ఈసారి పోయినప్పుడు తినుండ్రి. మీ మాటలు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లేదా కామారెడ్డికి లైన్ కడతారు. కానీ నిజంగా కామారెడ్డి నిజామాబాద్ ఫుడ్ కి చాలా ఫేమస్. చాలా మందికి తెలియని విషయం ఇది. ఏంది అని అంటే నిజామాబాద్లో కామారెడ్డిలో మంచి తిండి దొరుకుతుంది మీకు. అంటే ఏదన్నా బిర్యానీలు కావచ్చు, బేసిక్గా బిర్యానీ అనగానే హైదరాబాదే గుర్తు చేసుకుంటాం మనం. కానీ ఆడ కూడా మంచి బిర్యానీ దొరుకుతుంది, మంచి స్వీట్స్ దొరుకుతాయి, మంచి నమ్కీన్ దొరుకుతుంది. సో చాలా మంచిగా ఉంటుంది అనమాట. టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది. కామారెడ్డి ప్రమోట్ చేస్తున్నందుకు చాలా సంతోషం అమ్మా. అంటే తెలిసింది చెప్తున్నాను సార్, అంతే. మీరు కూడా కామారెడ్డి కాబట్టి మీరు కరెక్ట్ అవుతారు. ఈసారి పోయినప్పుడు తింటారని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఇక బ్యాగ్ మాట్లాడితే ఇప్పుడు కేసీఆర్ కూడా తెలంగాణ అని ఏ ప్రాంతం వాళ్ళకి అభిమానం ఉండడంలో తప్పేం లేదు అంటాను. అది తప్ప అని ఒప్పాను కాదు. అట్లీస్ట్ దాని మీద అభిమానం ఉంటే దాన్ని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తాము, డెవలప్ అవుతుంది.